హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్ కి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ ప్రిన్సెస్లు ఇంకా మినీ తన ఫ్రెండ్స్ చాలా డల్ గా కూర్చొనున్నారు. ఎందుకు కూర్చున్నారో వెళ్ళి అడుగుదామా? అబ్బా, బోర్ కొడుతుంది. హాలిడేస్ అనే కానీ మనమంతా రోజు ఆడుకొని బాగా బోర్ కొడుతుంది. ఇవాళ ఏదైనా కొత్త గేమ్ ఆడదామా? అప్పుడే అక్కడికి వచ్చిన మినీ వాళ్ళమ్మ, ఏంటి పిల్లలు అందరూ ఇలా వరుసగా కూర్చున్నారు? ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? అయినా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అమ్మా, మాకు ఏం గేమ్ ఆడుకోవాలో అస్సలు తెలియటం లేదు. మేమైతే చాలా మందిమే ఉన్నాం. నువ్వు ఏదైనా గేమ్ చెప్తావా? దాగుడు మూతలు, అచ్చిన గిల్లాలు, ఇలాగా పాత గేమ్స్ చెప్పకండి. అవన్నీ ఆడి ఆడి బాగా బోర్ కొట్టేసింది మాకు. మీరు ఏదైనా కొత్త గేమ్ చెప్తారా ఆంటీ? అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ వాళ్ళ అమ్మ కూడా, ఇది మరీ బాగుంది. స్కూల్ ఉన్నప్పుడేమో హోంవర్క్ చేయడానికి బాధ, హాలిడేస్ వస్తేనేమో ఆడుకోవటానికి బాధ. పిల్లలు ఇప్పుడు అర్థమైందా? స్కూల్ లేకపోతే ఎంత ఇబ్బందో. స్కూల్ ఉంటే చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు, ఇంకా అక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కదా. అయ్యో, ఆటలు పాటలు గురించి చెప్పమంటే మళ్ళీ మీరు మర్చిపోయినా ఆ పాఠాల గురించి చెప్తారేంటా ఆంటీ? ఏదైనా కొత్త గేమ్స్ ఉంటే చెప్పండి. మా పని కాక మేము రోజు తిప్పలు పడుతుంటే మీరేమో హాలిడేస్ అని చెప్పి ఎంజాయ్ చేయకుండా ఇంకా మమ్మల్ని నేర్పిస్తారా? వెళ్ళండి మినీ, వెళ్ళు, తీసుకువెళ్ళు మీ ఫ్రెండ్స్ అందరినీ. వెళ్ళి గార్డెన్లో ఆడుకోపోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అప్పుడే జున్ను తన కారుతో ఆడుకుంటూ వచ్చి, అయ్యో అమ్మ, వీళ్ళు ఇలాగా ఖాళీగా కూర్చోవడానికి తప్ప దేనికి పనికొస్తారు? కనీసం చేపలు పట్టడానికి కూడా పనికిరారు. మిన్నీ మాత్రం కోపంగా, ఏయ్ జున్ను, మాటలు మంచిగా రాని, ఏంటి చేపలు గీపలు అంటున్నావు? మిన్నీ ఇంకా జున్ను మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. నువ్వే పట్టుకో చేపలు. ఆహాహా, నువ్వే పట్టుకో చేపలు. పోవే, నేను మంచిగానే ఆడుకుంటున్నాను. పోరా, పోవే, పోరా. డయానా అప్పుడే వచ్చి, ఆగండి ఆగండి, కొట్టుకోకండి. డయానా వచ్చావా? చూడు ఈ జున్ను ఏమంటున్నాడు, మమ్మల్ని చేపలు పట్టుకోమంటున్నాడు. వెదవా. చేపలు పట్టడమా? వావ్, అదైతే మంచి ఐడియా. మీరందరూ చేపలు పడతారా? దానికి మీరు రెడీగా ఉన్నారా? ఏంటి, చేపలు పట్టాలా? మా సముద్రంలో అయితే చేపలు నా మాట ఖచ్చితంగా వింటాయి, కానీ మీ చేపలు నా మాట వింటాయా? ఏరియల్, నువ్వు కాస్త ఆగు. కానీ డయానా, మేమంతా చేపలు ఎలా పడతాం? ఇప్పుడు చూడండి నేను ఏం మ్యాజిక్ చేస్తాను. రెడీ, 1 2 3. అబ్రకదబ్రా. వావ్ వావ్, ఈ ఫిషింగ్ గేమ్ ఎంత బాగుందో. చూసారా పిల్లలు, మీరు చేపల దగ్గరికి వెళ్ళడం కాదు, చేపలే మీ దగ్గరకు వచ్చేలా చేశాను. మీకు ఈ గేమ్ నచ్చిందా? డయానా, నువ్వు పిల్లల్ని సర్ప్రైజ్ చేయడంలో ఎప్పుడూ ఫస్ట్ ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మేమిద్దరం అయితే వెళ్ళి పని చేసుకుంటాం. ఇక నువ్వే పిల్లల్ని చూసుకో. బాయ్ బాయ్. జాగ్రత్త పిల్లలు, మంచిగా ఆడుకోండి. ఇక మేము వెళ్తున్నాం అని చెప్పి మినీ వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. మీ అందరికీ ఈ గేమ్ ఎలా ఆడాలో చూపించేనా? ఈ గేమ్కి స్టార్టింగ్ బటన్ ఇదిగో ఇక్కడుంది. దీన్ని ఇలా స్టార్ట్ చేయగానే గేమ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి 4 వైపులా 4 స్టాండ్స్ ఉంటాయి. ఇదిగో వీటికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ స్టిక్తో ఇలా ఫిష్ని క్యాచ్ చేయాలి. వావ్, ఈ ఫిష్ భలేగా అటాచ్ అయింది కదూ. ఫిషెస్కి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్కి ఈ ఫిషింగ్ థ్రెడ్కి ఉన్న మ్యాగ్నెట్ అటాచ్ అయ్యి ఇదిగోండి
ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎవరైతే ఎక్కువ ఫిషెస్ని తీస్తారో వాళ్ళే విన్నర్. ఇప్పుడైతే మీరు అటు నలుగురు ఇటు నలుగురు ఉన్నారు కనుక ఈ 4 మెంబర్స్ ఒకటి, ఇంకా ప్రిన్సెస్లు ముగ్గురే ఉన్నారు కాబట్టి జున్ను కూడా వాళ్ళ టీం. ఈ 4 మెంబర్స్ ఒకటి, ఈ 4 మెంబర్స్ ఒకటి, మినీ టీం అండ్ జున్ను టీం. ఈ టీమ్స్లో ఎవరు ఎక్కువ ఫిషెస్ని పట్టి గెలుస్తారో చూసేద్దామా? లెట్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. వావ్, ఇది వచ్చేసి మినీ టీం, మరొక వైపు జున్ను టీం. మినీ టీం నుంచి మినీ ఇంకా సిరి, మరొక వైపు జున్ను టీం నుంచి జున్ను ఇంకా బ్యూటీ అండ్ బీస్ట్లోని బెల్లా, ప్రిన్సెస్ బెల్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? మినీకి, సిరికి, ఇంకా జున్నుకు, ఇది బెల్కు. వావ్, మినీ ఇంకా జున్ను వాళ్ళు పట్టిన ఫిషెస్ ఈ బౌల్స్లో వేయాలి. ఎవరైతే ఎక్కువ ఫిషెస్ బౌల్స్లో వేస్తారో వాళ్ళు విన్. ఓకే పిల్లలు, మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? పద పద, మనమే త్వరగా ఫిషెస్ పట్టాలి. పద పద, వాళ్ళు స్టార్ట్ చేసేసారు, మనము వెళ్దాం. నేనైతే జున్ను కన్నా ఎక్కువ ఫిషెస్ ని పడతాను. వాడిని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తాను. మినీ టీం ఇంకా జున్ను టీం ఫిషెస్ పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏయ్ మినీ, ఎందుకే నాకు అడ్డొస్తున్నావు? నువ్వే నన్ను ఫిషెస్ పట్టుకోనివ్వకుండా పద్దాకలా అడ్డొస్తున్నావు. నేను ఒక ఫిష్ పట్టేశాను. ఇదిగో నేను రెండో ఫిష్ కూడా పట్టేశాను. జున్ను వాళ్ళే ఒక్క ఫిష్ కూడా పట్టలేదు. ఓహో, మినీ, సిరి, మినీ, గో మినీ, వెరీ గుడ్, మినీ, మినీ. అయ్యో, కమాన్ జున్ను, యూ కెన్ డూ ఇట్. జున్ను, మీరిద్దరూ టీం వర్క్ గా చేయండి. ఓహో, నేను ఫిష్ పట్టేశాను. పింక్ ఫిష్, అబ్బో త్వరగా పట్టేయాలి. గ్రేట్ వన్. అబ్బా, ఈ చేపలు నా మాట అస్సలు వినట్లేదు. ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంది. ఇప్పుడు ఎల్లో ఎల్లో, నెక్స్ట్ వన్ ఆరెంజ్. బ్లూ ఫిష్, రెడ్ ఫిష్, ఇంకా పింక్ ఫిష్.
కింగ్ ఫిష్. ఇంకా అయ్యో, ఈ పింక్ ఫిష్ తప్పించుకుంటుంది. పట్టేశాను. అమ్మో, ఈ జున్ను అన్ని ఫిషెస్ పట్టేస్తున్నాడు. అయ్యో బాబాయ్, ఈ ఎల్లో ఫిష్ బాగా మొండిదానిలాగా ఉంది. అస్సలు చిక్కట్లేదు. ఈ మినీతోనే ఆటలా పట్టేశాను. ఫినిష్. ఫినిష్. వెరీ గుడ్ పిల్లలు. ఫైనల్గా మినీ ఇంకా సిరి, జున్ను ఇంకా ప్రిన్సెస్ బెల్లా ఇద్దరు 2 టీంలు టాస్క్ ఫినిష్ చేశారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కువ ఫిషెస్ కలెక్ట్ చేశారో కౌంట్ చేసేద్దామా? ఫస్ట్ మినీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. మినీ ఇంకా సిరి 12 ఫిషెస్ని కలెక్ట్ చేశారు. ఇప్పుడు జున్ను టీం ఎన్ని కలెక్ట్ చేసిందో చూద్దామా? జున్ను టీం వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. జున్ను టీం 14 కలెక్ట్ చేశారు. యాహూ, మేము 14 కలెక్ట్ చేశాం. చూసావా మినీ, పొట్టి మినీ, నేనే గెలిచాను. ఆగండి, ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, వాళ్ళిద్దరు కూడా ఆడాలి కదా. సో ప్రస్తుతానికైతే జున్ను టీం 14 పాయింట్స్తో లీడింగ్లో ఉన్నారు. ఇంకా మినీ టీం 12 పాయింట్స్. ఓన్లీ 2 పాయింట్సే మినీ. అండ్ నెక్స్ట్ టీం ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతారు. వాళ్ళ గేమ్ స్టార్ట్ చేసేద్దామా? సెకండ్ రౌండ్ స్టార్ట్స్ నౌ. పద, ఈ రౌండ్ లో మనం ఖచ్చితంగా విన్ అవ్వాలి. అంత సీన్ లేదు, మేము వచ్చేస్తున్నాం. మినీ టీం ఇంకా జున్ను టీం పోటాపోటీగా ఫిషెస్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫినిష్. అయ్యా బాబోయ్, సముద్రంలో చేపలు నా మాట ఖచ్చితంగా వినేవి, కానీ ఈ చేపలు అస్సలు వినట్లేదు నా మాట. అమ్మయ్య, ఎలాగూ గేమ్ అయిపోయింది. లాస్ట్ ఫిష్ ఫినిష్. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎవరెవరికి ఎన్ని ఫిషెస్ వచ్చాయో కౌంట్ చేసేద్దామా? ఫస్ట్ మినీ టీం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. మినీ టీంకి 14 ఫిషెస్. ఇప్పుడు జున్ను టీం 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. జున్ను టీంకి 12 ఫిషెస్. సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్లో జున్ను టీంకి 14 పాయింట్స్, సెకండ్ రౌండ్లో 12 పాయింట్స్. అండ్ ఫస్ట్ రౌండ్లో మినీ టీంకి 12 పాయింట్స్ అండ్ సెకండ్ రౌండ్లో 14 పాయింట్స్. సో ఇద్దరికి సేమ్. ఫస్ట్ జున్ను విన్ అయితే సెకండ్ గేమ్ మినీ విన్ అయింది. సో ఇద్దరు కూడా విన్నర్స్. ఈ గేమ్లో ఇద్దరికి 26-26 ఇద్దరికి సేమ్ మార్క్స్ రావడం వల్ల 2 టీమ్స్ విన్నర్స్. డయానా, నువ్వెప్పుడు ఇంతే చేస్తావు, లాస్ట్కి అందరూ విన్నర్స్ అంటావు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మా గేమ్ నచ్చినట్లయితే ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.